వేకువ వాక్యము ఈ ఉదయకాల సమయంలో ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 24వ వచనం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. ఎవ్రీ ప్లేస్ వేర్ ఆన్ ద సోల్స్ ఆఫ్ యువర్ ఫీట్ షెల్ ట్రెడ్ షెల్ బి యువర్స్. ఈ ఉదయకాలము వేకువ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. అందులో ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్న మాట, చివరి మాట, మీది అగును, మీది అగును. ఇక్కడ రెండు అనుభవాలు కనపడుతున్నాయి. ఒకటి, నువ్వేది పోగొట్టుకున్నావో అది మీది అగును. రెండవది, నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో అది మీది అగును. ఈ సందర్భం మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీలు కొన్ని సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటూ వారికి ఎలాంటి సొంత ప్రాంతం అనేది లేకుండా, స్వాస్థ్యం అనేది లేకుండా బాధపడుతూ వచ్చారు. ఆ తర్వాత దేవుడు అద్భుతంగా రామశేషు నుంచి కానాను వరకు కూడా దాదాపు 40 స్థలాలలో దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. ప్రతి స్థలంలో కూడా దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తూ వచ్చాడు. ప్రతి స్థలములో అడుగుపెట్టిన ప్రతి స్థలములో ఒక గొప్ప వింతను వారు చూస్తూ వచ్చారు. ప్రపంచంలో కని విని ఎరగని వింతలు, అనుభవాలు, అద్భుతాలు ఆ దినాల్లోనే ఇశ్రాయేలీలు చూస్తూ వచ్చారు. అక్కడ దేవుడు వారి జీవితంలో వారికి ఏదైతే లేదో, వారు ఏదైతే పొందకుండా ఉంటున్నారో ఆ విషయంలో దేవుడు అక్కడ అంటున్నాడు, మీరు అడుగుపెట్టండి చాలు, అది మీదవుతుంది. ఇశ్రాయేల్లో అన్ని లక్షల మందిలో కూడా దేవుడు ఈ మాట చెప్తున్నాడు, నువ్వు అడుగుపెట్టు చాలు, అంటే నువ్వు ముందుకెళ్ళు చాలు, అది నీదవుతుంది. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు కూడా నీ జీవితంలో దేని కొరకు ఎదురు చూస్తున్నావు? దేని కొరకు నువ్వు కాచుకొని ఉన్నావు? దేని కొరకు నువ్వు బాధపడుతున్నావో ప్రభు అంటున్నాడు, అది నీదగుతుంది. ఇశ్రాయేలు కూడా వారి యొక్క జీవిత యాత్రలో వారు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో పరిస్థితులు వచ్చాయి. ద్వితీయోపదేశకాండము 2:31లో సీహోను మా ప్రాంతం గుండా అసలు వెళ్ళటానికి వీల్లేదన్నప్పుడు దేవుడు అంటున్నాడు, చూడుము, సీహోను అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను, అతని దేశము నీదగునట్లు. గుర్తుపెట్టుకోండి, మీదగును, ఇంకా దగ్గరగా తీసుకుంటే నీదగును. ఏదైతే ఎవరైతే నీకు ఇవ్వనంటున్నారో, ఎవరైతే అసలు నువ్వు చూడటానికి కూడా వీల్లేదు, అసలు ఈ ప్రదేశం గుండా వెళ్ళటానికి వీల్లేదు అంటున్నారో, ప్రభు అంటున్నాడు, చూడు, నేను అదే నీకు ఇచ్చేస్తానంటున్నాడు. ఇది నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు కూడా అడ్డగించబడుతూ ఉన్నావేమో, బాధింపబడుతూ ఉన్నావేమో. నీ జీవితంలో దేవుడు నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో అది నీకు ఇచ్చేస్తాడు. నువ్వు ధైర్యంతో, విశ్వాసంతో ఉండు. అంతేకాదు, సంఖ్యాకాండం 18:14లో చివరి మాట ప్రభు అంటున్నాడు, ప్రతి వస్తువు నీదగును. ఇది నాన్న దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు? దేని కొరకు ఆశపడుతున్నావు? ఇంకా చెప్పాలంటే యెహోషువ గ్రంథంలో కూడా ఇశ్రాయేలీలు ఏంటి మా పరిస్థితి ఏంటి, మాకేముంటుంది అన్నప్పుడు యెహోషువ 17:18లో మీకు అధిక బలము కలగదు, మీకు ఒక్క వంతు చీటియే కాదు, ఆ కొండ మీదే. ఎంత గొప్ప మాట! చిన్న ప్రదేశమే కాదు, చిన్నదే కాదు, ఆ కొండంతా నీదే అంటున్నాడు దేవుడు. ఒక కొండనే ఒక వ్యక్తికి ఇవ్వగలిగినప్పుడు ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు అడిగేది చిన్నది దేవుడు ఇవ్వలేడా? నువ్వు ఎదురు చూసే ఆ చిన్నది దేవుడు నీకు అనుగ్రహించలేడా? నమ్ము, విశ్వాసంతో ఉండు. ఒకవేళ ఈ వాక్యము మీదగును అనే ఈ వాక్యము, ఈ వాగ్దానము ఈ దినమే నెరవేర్చవచ్చేమో. అందుకనే దేవుడు ఈ మాట నీ కొరకే పంపించాడేమో. మీదగును, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదగును. అయితే ఎలా అడుగు పెట్టాలి అనేది మనం చూస్తే, మొట్టమొదటిగా ప్రేమపూర్వకంగా అడుగుపెట్టు. నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో, ఏదైతే కోరుతున్నావో దానికంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ నువ్వు అడుగుపెట్టు. రెండవది చూస్తే ప్రమాణపూర్వకంగా అడుగుపెట్టు. దేవునితో
ఒక ప్రమాణము చెయ్యి. ఏదైతే నువ్వు ఎదురు చూస్తూ కోరుకుంటున్నావో అది దేవుని మహిమ కొరకు ఉపయోగిస్తానని, అది దేవునికి ఉపయోగిస్తానని నువ్వు ప్రమాణపూర్వకంగా అడుగుపెట్టినప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. మూడవది, ప్రార్థనాపూర్వకంగా అడుగుపెట్టు. అంటే కనపడేవన్నీ కూడా అవి నీకు మంచివి కాదేమో, ఏది ముఖ్యమో, ఏది అవసరమో, ఏది నీకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడో, ఏది నీకు దీవెనకరమో అది ప్రార్థనాపూర్వకంగా అడుగు పెడితే ఈ 3 అనుభవాలు ప్రేమపూర్వకంగా, ప్రమాణపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా అడుగుపెట్టినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి ఉదయకాలమున ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఎదురు చూస్తున్నది ఒకవేళ ఈరోజే నీది అవుతుందేమో. దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఆయన ఏదన్నా చేయగల దేవుడు, ఏదైనా అనుగ్రహించగల దేవుడు నీ ముందున్నాడు. ఒకవేళ విజయం కోసం ఎదురు చూస్తున్నావేమో అది నీదవుతుంది. బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నావేమో నీదవుతుంది. వివాహం కొరకు ఎదురు చూస్తున్నావేమో నీదవుతుంది. ఏ కొరకు నువ్వు ఎదురు చూసినా దేవుడు అంటున్నాడు అది మీదగును, ఇట్ షల్ బి యువర్స్. తప్పనిసరిగా దేవుడు అది మీకు వచ్చేటట్లుగా చేస్తాడు. ఈ ఉదయకాలమే అది స్వాధీనపరుచుకొని మీరు సంతోషించాలని మీ కొరకై ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదగుననే మాట ద్వారా ఈరోజు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ ఉదయం ఎవరైతే ఈ మాట వింటున్నారో, ఏది పోగొట్టుకున్నారో అది వారు దగునట్లుగా, రెండవ అనుభవంలో దేని కొరకు ఎదురు చూస్తున్నారో అది కూడా వారు దగునట్లుగా మీరు సహాయం చేసి ఇశ్రాయేలు జీవిత యాత్రలో అద్భుతాలు వింతలు చేసినట్లు ఈ మాటలు వింటున్న ప్రజల జీవితంలో కూడా మీ కార్యాలు జరిగించి మహిమ పొందమని, ఈ దినమంతా తోడై ఉండి నడిపించమని, ఎవరైతే బలహీనులుగా వ్యాధిగ్రస్తులుగా ఉంటున్నారో స్వస్థపరచమని, ఈ దినమంతా మా ప్రియుల ప్రయాణాలు, ప్రయత్నాలు, పనులు సఫలం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోని సహవాసం ఇంకందరికీ తోడై ఉండి సమస్తము మీదగినట్లు సహాయము చేయునుగాక. ఆమేన్.